ఓ 3 ఏళ్ళు వెనక కొన్రి ఆనకాలం అందుకునుడే ఆల్చం. ఇటు గిరిజనులకు అటు ఫారెస్ట్ వాళ్ళకు తగ్గఫర్ ఉంటుండే. పోడి వ్యవసాయం చేసుకుంటామని ఇల్లు లేలే, మా భూమిలో చేయొద్దని ఆళ్ళు కాళ్ళేలు మొక్కుడు, లాఠీ చార్జీలు, అరెస్టులు, జైలుకు పంపుడు ఎన్నో ఉంటుండే. మాట ఇచ్చినట్టే పట్టాలు ఇస్తే గంత పని కాకపోవు. ఏం లేనోళ్లకు అదే ఇంత ఆదరువు కదా, మరి గాళ్లకు ఫాయిదా చేస్తానికే ఇగో గీ పథకం. రైట్, ఇందిరా సౌరగిరి జల వికాసం పథకం చాలా అయ్యింది. నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో సీఎం సార్ కట్టుకొత్తంగానే నీళ్ల పిచికారి సురువైంది. ఇట్లా 12,500 కోట్ల రూపాయలతోటి గిరిజనుల పోడు భూములకు నీళ్ళిచ్చే కార్యము. ఇట్లా ఎండపాలకలు పెడితే అదే కరెంటు తయారు చేసుకుని మోటార్ నడిపిస్తుంది అన్నట్టు. ఒకళ్ళ కరెంట్ ఎక్కువైతే సర్కారే కొని పైసలు ఇస్తుంది. మహిళల పేరు మీద ఖాతా తెరిచి వాళ్ళ ఖాతాలకే పైసలు పోయేటట్టు చూడాలి. మళ్ళీ ఇంటి ఆయన చేతిలోకి పోతే బెల్ట్ షాప్కి పోతాయి. ఓకే సార్, అంతేనా? అసలు మిమ్మల్ని చూస్తున్నందుకు నాకు ఒక దేవుణ్ణి చూసినట్లే ఉంది. అసలు పడుకుంటే అసలు మీ ఫేసే గుర్తుకొస్తుంది సార్. మాకు ఇల్లు లేవు సార్ అని చెప్పుకుంటే ఎమ్మటే ఇస్తామన్నాడు. 10 రోజులలో మీకు అందరికి, మన చెంచులు ఎంతమంది ఉన్నారు అందరికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది, సరేనా? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఆడోళ్ళకి ఫ్రీ బస్సు పెట్టినాము, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, సన్నాలకు 500 బోనస్ ఇస్తున్నాము, 2 లక్షల రుణమాఫీ చేసినాము, సన్న బియ్యం సప్లై చేస్తున్నామని ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పిండు. ఆనాడు ఈ పోరు భూముల్లో పోరాటం చేసిన గిరిజనులను బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర గత ప్రభుత్వానిదైతే, ఈనాడు అదే భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లు పెట్టి వాళ్లకు మంచి తోటలు పెట్టి మంచి పంటలు పండే ఫలాలను ఇచ్చే భూములుగా మార్చి కొందరు కావాలనే సర్కారును బదనాం చేస్తున్నారు. అసంచోళం పట్టించుకోము అనుకొచ్చిండు సీఎం సారు. కడుపు నిండా విషం పెట్టుకొని ఆ విషంతో విష ప్రచారం చేయడం ద్వారా మన ప్రతిష్టకు భంగం కలిగించాలనుకుంటున్నారు. నేను వాళ్ళందరినీ పట్టించుకోదలుచుకోలేదు. క్యాబినెట్లు అందరూ మంచిగానే పనిచేస్తున్నారని చిన్న సీఎం బట్టి సార్కి ఇట్లా సాటింపేసుకున్నాడు. వజ్రం లాంటి ముఖ్యమంత్రి, వజ్రాల లాంటి మంత్రివర్గ సహచరులు అందరూ ఈ ప్రోగ్రాం అయినాక సీదా సొంతూరు కొండారెడ్డి పెళ్లికి వస్తే గిట్ల ఎదుర్కొన్నారు ఊరోళ్ళు. జులూస్ తీసుకుంటూ అంజన్న స్వామి గుడికి వచ్చిండు. ఇంటి ఆమె మన్మన్ తోటి కలిసి పూజలు చేసిండు ముఖ్యమంత్రి సారు.